రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి 70% పనులు పూర్తి చేసిన ఈ 4 ప్రాజెక్టులకి ఈ ప్రభుత్వము మిగిలిన 30% పనులకు 3 సంవత్సరాలు గడువిచ్చిన పూర్తి చేయలేకపోయింది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు వాగ్దానం చేసిన ప్రాజెక్టు. దానితో 10 లక్షల ఎకరాలు 10,000 కోట్ల రూపాయలతో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీళ్లివ్వాలని రాజశేఖర రెడ్డి గారు ఆశపడ్డారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిందే గాని ఆయన మాటలు బేఖాతరు చేసింది. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని, ఆయన చేయాలనుకున్న ప్రాజెక్టులని పక్కన పెట్టేసింది. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఈ 4 ప్రాజెక్టులతో పాటు ఈ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా మొదలైపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్నో వేల ఎకరాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. రైతన్న స్థితి దుస్థితి అయిపోయింది. ఏ రైతును కదిలించినా అప్పుల పాలే. అందరూ అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. రైతన్నలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో బాగుపడి అప్పుల్లో నుంచి బయటకు వచ్చిన వారంతా గత 3 సంవత్సరాలుగా మళ్లీ అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈ పాపము ఎవరిదో కాదు, ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ సర్కార్దే. రాజశేఖర రెడ్డి గారు 240 మెగావాట్ల జెన్కో ప్రాజెక్టు చేయాలని జురాల మీద సంకల్పించారు. దానికి సంబంధించి ఆయన బ్రతుకుండానగానే 80% పనులు పూర్తి చేసిన ఇప్పుడున్న ప్రభుత్వం మిగిలిన 20% పనులు చేయడానికి 3 సంవత్సరాలు సరిపోలేదు. ఆ ప్రాజెక్టు కనుక పూర్తయిపోతే ఈ జిల్లాకి కరెంటు కష్టాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఎంత తీవ్రంగా కరెంటు సంక్షోభం ఉందో, కరెంటు కోతలు ఎంత తీవ్రంగా ఉన్నాయో నేను మీకు చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు. మహబూబ్ నగర్ శివార్లలో పాలమూరు యూనివర్సిటీ రాజశేఖర రెడ్డి గారు కట్టించారు. ఈ జిల్లాలో చదువుకుని పిల్లలు పైకి రావాలని, విద్యార్థులని ప్రోత్సహించడానికి ఆ యూనివర్సిటీని కట్టి ఈ రోజు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారంటే ఆ ఘనత రాజశేఖర రెడ్డి గారిదే. ఇక మీకు ఇప్పుడు ప్రధానమైన సమస్య నీటి సమస్య. ఎక్కడికి పోయినా మహిళలు మంచినీళ్లు లేవంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు 2006లో రామనపాడు ద్వారా ఎన్నో గ్రామాలకు మంచినీరు ఇవ్వడం జరిగింది. కానీ అవి సరిపోలేదని, ఇంకా మంచినీరు సమస్య ఇంకా ఉందని కోయల సాగర్ నుంచి 100 కోట్ల రూపాయలతో నీటిని తెచ్చి నీటి సమస్యను తీర్చాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన బ్రతికుండంగానే 80% పనులు పూర్తి చేశారు. ఇక మిగిలింది 20% పనులు మాత్రమే. దాంట్లోనూ ఈ ప్రభుత్వము పూర్తి నిర్లక్ష్యం వహించింది. కేవలం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తయిపోతుంది. ఇక్కడ తాగునీటి సమస్య ఉండేది కాదు. కానీ ఈ రోజు తాగునీటి సమస్య ఇక్కడ ప్రధానమైన సమస్యగా మారిన ఈ ప్రభుత్వానికి పట్టలేదు. కేవలం 20 కోట్ల రూపాయలు ఎంత కాలంలో ఇవ్వచ్చు, ఎంతో తొందరగా చేయొచ్చు. కానీ వాళ్ళకు అవసరం కనిపించలేదు. మీ కష్టము ఈ సర్కార్ కంట పడలేదు. మీకు ఈ రోజు నీటి సమస్య ఉంది అంటే అది కేవలం ఈ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే, ఈ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న పాపమనే చెప్తున్నాం. ఇక మీ ప్రాంతానికి చెందిన ఎంపీ కేసీఆర్ గారు, కేసీఆర్ గారికి గుర్తులేదు. మీరు ఓట్లేసి గెలిపించిన సంగతి మర్చిపోయాడు. ఆయనంతకు ఆయనే ఎంపీ అయ్యాననుకుంటున్నారు కేసీఆర్ గారు. ఏ మాత్రం గుర్తున్నా, ప్రజలు తనను గెలిపించారు అని ఏ మాత్రం గుర్తున్నా వారి సమస్యలు గుర్తురావా అని అడుగుతున్నాం. ఈ రోజు ప్రధానమైన సమస్య నీటి సమస్య.
ఓటేసిన మీ దిక్కు చూసారా అని అడుగుతున్నాం. తన ప్రజలు, తనని ఓటేసి గెలిపించిన ప్రజలు బ్రతుకున్నారా, తింటున్నారా, ఎలా ఉన్నారు అని ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ రోజుటి వరకు ప్రజల సమస్యల గురించి ఏ రోజైనా స్పందించారా కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. ఏ ఒక్క రోజైనా కేసీఆర్ గారు ప్రజల సమస్యల గురించి పోరాటాలు చేశారా అని అడుగుతున్నాం. ఆడవారైతే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు ఈ రోజు. కానీ కేసీఆర్ కంటికి మతుకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇక్కడున్న ఆడవారి సమస్యలు కనిపించలేదు. ఇక మన ముఖ్యమంత్రి గారు ఎస్సీ సప్లాన్ గురించి మొన్న హడావిడిగా అసెంబ్లీని సమావేశపరిచి చాలా గొప్ప పని చేశానని భుజాలు తడుముకుంటున్నాడు. ఆయన చేసిందల్లా ఆ ప్లాన్ ఓకే చేయించడము, కనీసం విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచగలిగిన వాడు, వారు కనీసం కడుపు నిండా భోంచేయడానికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వబుద్ధి కాలేదు ముఖ్యమంత్రి గారికి. వారికి దళితుల మీద, గిరిజనుల మీద ప్రేమ ఉంది అని చెప్పుకుంటున్నారు గాని వాస్తవానికి ఉంటే వారి కష్టాలు ఈ పాటికే వారికి కనిపించేవి కాదా అని అడుగుతున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక మాట చెప్తున్నాం. అభివృద్ధి అనేది చట్టాల వల్ల మాత్రమే జరగదండి. సంక్షేమము అభివృద్ధి అంటే ఎన్నో పథకాలను చిత్తశుద్ధితో ఒకేసారి అమలుపరచగల నాయకత్వం వల్ల మాత్రమే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని మేము మీకు చెప్పాల్సి రావడం దురదృష్టం. ఇక చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షంతో ఈ రోజు కుమ్మక్కై ఒక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వారి సమస్యలు నిలదీయాల్సింది పోనిచ్చి వారితో చేతులు కలిపి వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారు. మంచివాడు అనుకుని పిల్లనిచ్చాడు ఎన్టీఆర్ రామారావు గారు. సొంత మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకం రాసుకున్నారు. చాలా గొప్పగా రాసుకున్నారు ఆ పుస్తకం. ఆయన మనస్సులోని మాట అని దాంట్లో రాసుకున్నారు, ప్రాజెక్టులు చేయడము నష్టమట, వ్యవసాయము దండగట, ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదట, అలా సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులవుతారట. ఇది ఆయన గారి మనస్సులోని మాట. చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 8 సంవత్సరాలకు గాను 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచారు. అవి కట్టాలి అని రైతుల్ని ఒత్తిడి చేస్తే అసలే కరువుంది మహాప్రభు, మేము కట్టలేమని ఎంత మొత్తుకున్నా వినలేదు. వారి కోసమని వారి మీద కేసులు పెట్టించి వారికి ప్రత్యేకమైన కోర్టులని, ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వారి మీద కేసులు పెట్టారు. వారి ఇళ్లలో సామాన్లను ఎత్తుకుపోయారు. బిల్లులు కట్టలేదని మగవారి ఇంట్లో లేకపోతే ఆడవాళ్ళని తీసుకెళ్లి జైళ్లలో కూర్చోబెట్టారు. రాజశేఖర రెడ్డి గారు అంతకు నిరసనగా నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున ఆందోళనలో బషీర్బాగ్ పోలీస్ కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరిని అనుకున్నారు? చనిపోయిన కుటుంబాలని కాదు, వారిని కాల్చిన పోలీసులని. అంతటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అవమానాలు తట్టుకోలేక, బకాయిలు కట్టలేక 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. 4,000 మందిని రైతుల్ని పొట్ట
బ్యానర్లు దించితే వెనకాలలో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలంటూ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలలో ఏ గ్రామాలైతే శ్మశానాలుగా మార్చాడో మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఆ గ్రామాల్లోకి వెళ్తున్నాడో, వెళుతూ వాగ్దానాలు చేస్తున్నాడు. ఏ వాగ్దానాలైతే రాజశేఖర రెడ్డి గారు చేశారో అదే వాగ్దానాలను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే 12,000 కోట్ల రూపాయలు రైతులకి రుణమాఫీ చేస్తే ఈయన చేస్తానంటున్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేసి చూపిస్తే ఈయన చేస్తానంటున్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేసి చూపిస్తే ఇప్పుడు ఈయన చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. కానీ ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే, పులి పులే. చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలలో పస ఉండదు, నిజాయితీ అంతకంటే ఉండదు. ఎలక్షన్లకు ముందించిన వాగ్దానము ఎలక్షన్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి గుర్తుండదు. ఎన్టీఆర్ గారు 2 రూపాయలు కిలో బియ్యం అంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 5 రూపాయలు చేశారు. ఎన్టీఆర్ గారు వాగ్దానం ప్రకారము పూర్తి మద్యపాన నిషేధం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టించారు. 99 ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ఆడపిల్లలందరికీ 5,000 రూపాయలు ఇస్తానని, వారి పూర్తి చదువులు ఉచితంగా చెప్పిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి కూడా 99లో దాన్ని చంద్రబాబు నాయుడు గారికి మాట ఇయ్యడం అంటే ఏమిటో, ఆ మాట మీద నిలబడ్డం అంటే ఏమిటో ఈ జన్మలో అర్థం కాదు. పైగా మైకు పట్టుకొని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తను అస్సలు కరెంటు ఛార్జీలను పెంచనే లేదట, తను గ్యాస్ ఛార్జీలను పెంచనే లేదట అని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఒక మాట అనేవారు చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారికి ఒక మునీశ్వరుడి శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకని చంద్రబాబు నాయుడు గారు నిజం మాట్లాడరు. పచ్చి అబద్ధాలు చెప్తూ ఈ రోజు పాదయాత్రలంటూ మోసం చేస్తున్నాడు ప్రజల్ని. ఆయన దృష్టిలో ప్రజలంటే అమాయకులని, పిచ్చివారని. కానీ ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక రాజనికి, జగనన్నకు మాత్రమే ఉన్నది విశ్వసనీయత అని ప్రజలకు తెలుసు. ఒక చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక రాజన్నకు, జగనన్నకు మాత్రమే ఉన్నది మాట మీద నిలబడే నైజమని. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. నిజానికి ఆయన దగ్గర కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయగల శక్తి ఉంది. కానీ మేము రోజు నిలదీస్తున్నా అవిశ్వాసం పెట్టండి చంద్రబాబు నాయుడు గారు అంటున్నా ఆయన మటుకు అవిశ్వాస తీర్మానము పెట్టరట. పేరుకు మటుకే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిరుగుతున్నాడు. పేరుకు మటుకే ఈ ప్రభుత్వం తుగ్లక్ పరిపాలన అంటాడు. పేరుకు మటుకే ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే అర్హత లేదని ఆయనే అంటాడు. కానీ నిజానికి ఈ ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నది, కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు గారే. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వము, ఒక ప్రతిపక్షము ఒకటి కానేకూడదు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఒకటయ్యి ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. చేతిలో చేసుకుని నీచమైన కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను ఈ రోజు జైలు పాలు చేయడం జరిగింది. జగనన్న ఏ తప్పు చేయలేదు. ఆయనకు విరుద్ధంగా ఏ ఆధారము లేకపోయినా సిబిఐని వాడుకొని ఈ 2 పార్టీలు ఈ రోజు జగనన్నను జైలు పాలు చేశాయి. బెయిల్ కూడా రాకుండా పెద్ద పెద్ద స్థాయిలలో మాట్లాడి వీరు జగనన్నను ఈ రోజు వరకు కూడా జైల్లో పెట్టారు. బెయిల్ కూడా రాకుండా వారు చెప్పే నెపం
మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. వీరందరూ కుట్రలు పని జగనన్న బయటే ఉంటే, మీ సమస్యలకు స్పందిస్తుంటే, జగనన్న బయట ఉన్నప్పుడు రైతుల కోసము, విద్యార్థుల కోసము, చేనేతల కోసము ధర్నాలు చేసి నిరాహార దీక్షలు కూడా చేశాడు. జగనన్న బయటే ఉంటే మీ హృదయాలలో స్థానం సంపాదించుకుంటుంటే ఇక రెండు పార్టీలకు మనుగడ ఉండదని, కాంగ్రెస్ తెలుగుదేశము దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కుట్రలు పని ఈ రోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. కానీ త్వరలోనే ఒక రోజు వస్తుంది, ఉదయించే సూర్యున్ని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. మీరందరూ కాంగ్రెస్ కు తెలుగుదేశం కు గట్టిగా బుద్ధి చెప్పి, మీరందరూ సమయం వచ్చినప్పుడు మిగతా పార్టీలందరికీ తెలంగాణ సెంటిమెంట్ ని వాడుకొని మభ్య పెడుతూ కాలం గడుపుతున్న పార్టీలకు బుద్ధి చెప్పి, విద్యార్థుల్ని, యువకుల్ని, వారి భవిష్యత్తులను పాడు చేస్తూ కాలం వెళ్లబోస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పి, నిజాయితీకి, విలువలకు, విశ్వసనీయతకు నిలబడిన జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. రాజన్న ఇచ్చిన ప్రతి మాట జగనన్న నిలబెడతాడు. రాజన్న చేసిన ప్రతి వాగ్దానము జగనన్న నెరవేరుస్తాడు. కోటెకరాలకు నీళ్లివ్వాలి అన్న రాజన్న కల నెరవేరుతుంది. మన రాష్ట్రంలో అసలు గుడిసెనేదే ఉండకూడదు, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి అన్న రాజన్న కల నెరవేరుతుంది. మన యువకులు పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కల నెరవేరుతుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వృద్ధులకు, మన వితంతువులకు పెన్షన్ 200 రూపాయల నుంచి 700 రూపాయలు అవుతుంది. మన వికలాంగులకు 1000 రూపాయలు అవుతుంది. రైతులకి ప్రత్యేకమైన బడ్జెట్ ఏర్పడుతుంది. వారి పంటను నష్టాలకు అమ్ముకోకుండా లాభానికి మట్టుకే అమ్ముకునేటట్టు 3000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పడుతుంది. రాజన్న చేయని వాగ్దానాలు ఎన్నో చేశాడు. చెప్పిన మేలులు చేశారు, చెప్పనివి కూడా చేశాడు. జగనన్న కూడా చెప్పనివి చేస్తాడు, చెప్పనివి కూడా చేస్తాడు. మైనారిటీలంటే రాజన్నకు, జగనన్నకు చాలా అభిమానం. దేశం మొత్తంలో ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రం